తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టిన ఫోర్త్ సిటీకి రాకపోకలు అనువుగా ఉండేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ మార్గాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. నగర భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ అభివృద్ధికి దృష్టి సారించింది. మెట్రో రైల్ ప్రతిపాదన రెండో దశలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి నగరంలోని మెట్రో రహదారులతో అనుసంధానం కానుంది. అదే క్రమంలో త్వరలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రోతో అనుసంధానం చేయనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలోనే అత్యాధునిక స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తారన్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఫ్యూచర్ సిటీకి 2 మెట్రో రైల్ మార్గాల ఎంపికను అధికారులు రూపొందించారు. వాటిలో మొదటిది శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రావిర్యాల మీదుగా ఒకటి, తుక్కుగూడ శ్రీశైలం రోడ్డు మార్గంలో మరొకటి. వీటిలో ఒక మార్గం ఎంపిక కానుంది. ప్రతిపాదిత మెట్రో రూట్ వయా తుక్కుగూడ కొత్తూరు ఎక్స్ రోడ్ ద్వారా స్కిల్ యూనివర్సిటీకి చేరే మార్గం 32 కిలోమీటర్లు కాగా 12 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. దీని నిర్మాణ వ్యయం 6,173 కోట్లుగా అంచనా వేశారు. మరో మార్గం వయా రావిర్యాల కొంగర కలాన్ మీదుగా స్కిల్ యూనివర్సిటీకి చేరే మార్గం 32.4 కిలోమీటర్లుగా ఉంది. ఈ మార్గంలో మొత్తం 10 స్టేషన్లు ఉండనున్నాయి. దీని నిర్మాణ వ్యయం 5,216 కోట్లుగా అంచనా వేశారు. వీటిలో ఏ మార్గంలో మెట్రో రైల్ నిర్మిస్తారో నిర్ణయించాల్సి ఉంది. సుమారుగా 2028 నుండి అందుబాటులోకి వచ్చే ఈ మెట్రో మార్గం మరో 25 సంవత్సరాల పాటు ప్రయాణికుల రద్దీను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్నారు.